తనకు కేటాయించబడిన రాజ్యసభ సభ్యత్వాన్ని ఒక గొప్ప బాధ్యతగా స్వీకరించి అందిన అవకాశాన్ని కాకినాడ జిల్లా ప్రజలకు సేవ చేయడానికి వినియోగిస్తున్న నాయకుడు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్, రాజ్యసభ సభ్యులు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్ బాబు బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడలో రాజ్యసభ సభ్యుల కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, సానా సతీష్ బాబు స్నేహితులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని సంబరాలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుల కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తోట నవీన్, కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ అరగల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబా, సెట్టిబల్జ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ భీమాబత్తుల సత్యనారాయణ, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పాల్గొన్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుల కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా తోట నవీన్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్ బాబు బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. పదవికి గౌరవం తెచ్చే విధంగా ఆయన పనితీరుందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న నాయకుడని గుర్తింపు పొందారని పేర్కొన్నారు. కార్యక్రమ అధ్యక్షుడు మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ సానా సతీష్ బాబు తనకు లభించిన పదవి బాధ్యతగా భావించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కాకినాడ నగరంలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేయడం, సర్పవరం గ్రామంలో మినీ స్టేడియం ఏర్పాటు, బుధవరం గ్రామంలో గ్రామస్తులు 40 ఏళ్ల కలైన వంతెన నిర్మాణం సాధించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నాయకత్వానికి నిదర్శనమన్నారు. గత 34 వారాలుగా నిర్వహిస్తున్న ప్రజా దర్బారు ద్వారా సుమారు 80% ప్రజా సమస్యలకు పరిష్కారం చూపి ప్రజల హృదయాల స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. సెట్టిబల్జ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్ బాబు ఏడాది కాలంలో కాకినాడ జిల్లాకు అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించారని తెలిపారు. సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సానా సతీష్ బాబు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్లమెంటు వేదికగా కాకినాడ జిల్లా సమస్యలపై తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు న్యూటన్ ఆనంద్, జున్నూరు బాబ్జీ, కామాడి దశరథ్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, న్యాయవాది నరేంద్ర, దేవ్ వెంకన్న, రామ్దేవ్ సీతయ్యతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన యువ నాయకులు మన ఆశాజ్యోతి లోకేష్ గారు అయితేనేమిటి, చాలా ఆనందంతో ఒక మంచి మనిషిని, ఒక మంచి నాయకుడిని మనకు అప్పచెప్పడం జరిగింది. అటువంటి ఈ సంవత్సరం సందర్భంగా పురస్కరించుకుని ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేంటి, నాయకులు అయితేనేంటి, అదేవిధంగా సతీష్ గారి అభిమానులు అయితేనేంటి, బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఆనందంగా చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరకాలం పూర్తయిన సందర్భంగా ఆ దేవుణ్ణి సతీష్ గారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఇంకా సేవాతత్పరతని ఇచ్చి, అదేవిధంగా ఈయన ప్రజలకు చేసే సేవలు ఇంకా ముందు ముందు మరెంతో మన కాకినాడ కానీ, మన కాకినాడ జిల్లాని కానీ అభివృద్ధి చేయడానికి ఆ దేవుని సహకరించాలని, దాంతోపాటు మన పార్టీ పెద్దలైనటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా పెద్దలందరితో ఆయన సఖ్యతగా ఉండి బ్రహ్మాండంగా వాళ్ళందరినీ కలుపుకుంటూ ఈ సంవత్సర కాలం ఎలా పూర్తి చేసుకున్నారో అలా దిగ్విజయంగా ఆయన రాజకీయ చరిత్ర, ఆయన రాజకీయ జీవితం వీళ్ళందరితో పాటు కలిసి బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నాను. కనీసం సామాన్య మానవులు వెళ్ళి నైట్ ఉండిపోతే ఉంటాను కూడా ఏం లేదు. అటువంటి పరిస్థితుల్లో సానా సతీష్ బాబు గారు ఈ హాస్పిటల్ చిన్నదైపోయింది, పెద్ద సరిపోదని చెప్పి 2008లో బెడ్డెడ్ హాస్పిటల్ కింద దీనికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది త్వరలోనే అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ఇంతేకాదు చాలా రకరకాలు ఇవాళ ఇక్కడ మనకి అలాగే ప్రజా దర్బార్ కార్యక్రమం సుమారు 34 వారాలు జరిగింది. ఈ 34 వారాల్లో కూడా సుమారు 80% అన్నీ కూడా సాల్వ్ అయిపోయాయి. ఇంకా 20% ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మరి అంతేకాదు ఈయన సానా సతీష్ బాబు గారు కాకినాడకి క్రికెట్ స్టేడియం
సర్పవరంలో 16 ఎకరాల 36 సెంట్లు భూమిలో నెలకొల్పడానికి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. అలాగే ఆ త్వరలో కార్యరూపం తెలుస్తుంది. అంతేకాదు ఇలాగా ఈ రకంగా చాలా స్కిల్ డెవలప్మెంట్ గురించి సుమారు 2 ఎకరాల భూమిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కట్టి దాన్ని ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఆయన ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరి ఇంతేకాదు సుమారు జాబ్ మేళా ద్వారా మన సంవత్సర కాలంలో 500 పైచీలకు ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది. ఈ రకంగా ఒక సంవత్సర కాలంలోనే ఆయన ఇంత బాగా చేస్తే సుమారు పూర్తి కాలం ఉంటే ఆయన చాలా చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూటమి నాయకులంతా కూడా ఇక్కడ వేడుక జరుపుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా సానా సతీష్ బాబు గారు మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రజల యొక్క అభివృద్ధి ఎప్పుడు కూడా ఆకాంక్షించి ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా సానా సతీష్ బాబు గారు నిన్ననే మన కాకినాడ పార్కులో ₹1,00,000 గ్రంథాలయం డెవలప్ చేయడం జరిగింది. ప్రజా దర్బార్ పేరుతో మొత్తం ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంతీయ రాజకీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలు జరిగేటట్టు చేస్తూ ఉన్నారు. అంచేత ఆయనకి ప్రజలందరి తరపున అలాగే కూటమి నాయకులందరి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఆయన మరిన్ని కార్యక్రమాలు చేసి మన జిల్లాని మరిన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే రాజ్యసభలో కూడా ఆయన గళం ఎంతగా విప్పారు అంటే ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అంచేత కాకినాడ అభివృద్ధి ఏ విధంగా చెయ్యాలో ఒక మాస్టర్ ప్లాన్గా ఆయన వెళుతూ మనందరికీ అందుబాటులో ఉంటూ మనందరి బాగోగులు చూస్తున్నటువంటి సానా సతీష్ బాబు గారికి కూటమి నాయకులందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయినందుకు సానా సతీష్ బాబు గారు ఈరోజు పండగ వాతావరణంలో ఇక్కడ అన్ని మా కార్యకర్తలందరూ పండగ వాతావరణం పండగలా చేసుకుంటున్నాం. మాకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరంలో ఒక బుధవారంలో ఒక వంతెన నిర్మాణం జరిగింది. అలాగే వేలంగిలో సిరిగెల్పల్లో ఒక కొత్త ఇల్లు నిర్మించాం. ఇలాగ ఫౌండేషన్ ద్వారా నిన్న గ్రంథాలయంలో కూడా గాంధీనగర్ మున్సిపల్ గ్రంథాలయంలో కూడా నిన్న రూపు వేయించాం. అలాగే సానా ఫౌండేషన్ ద్వారా ఈ సంవత్సరంలో దగ్గర 250 కార్యక్రమాలు చేసాం. ఇంత చైనా కారణం సానా గారు చెప్పడం వల్ల ఆయన ఎప్పుడు ఏ విషయంలో అయినా సరే ఫౌండేషన్కి ఏ విధంగా ఎప్పటికైనా చదువు పరంగానే హెల్త్ పరంగానా సరే ఏ పరంగానా సరే ఆయన ముందు నాకు ఏది ఆయన గైడెన్స్లో జరుగుతుంది. ఇలాంటి ఇంకా రాజ్యసభ ఇంకా ముందు ఒక 6 సంవత్సరాలు ఇంకా ఆయన పాలన ఉంటే మనకి ఇంకా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా అభివృద్ధిలో ఆయన ఈ నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది. మనస్ఫూర్తిగా ఆయన ఇంకా పైకి మంచి ఉన్నతమైన పదవులు ఆశించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. క్రీడల పట్ల ప్రాముఖ్యత ఉండడం వల్ల అనేక మంది యువత క్రీడాకారులకి ప్రాముఖ్యతనిస్తూ క్రీడాకారుల నైపుణ్యం పెంపొందింపు చేశారు. విద్య వైద్యం సంబంధించి అనేక రకాలుగా ముఖ్యంగా ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 16 కోట్ల రూపాయలు తీసుకొచ్చి క్యాన్సర్ రోగుల పాలిట ఒక చక్కటి ఆలోచన చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ సహకారంతో ఏ విధంగా చేస్తున్నారు. రాజ్యసభలో ప్రతిరోజు ఆలోచన చేస్తూ కాకినాడ నగరానికి కాకినాడ పార్లమెంట్కి ఆయన ఆలోచన చేస్తున్న తీరు చాలా గొప్పగా అనిపిస్తుంది. కార్యకర్త చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మేము బాధ చెప్పుకోవడానికి మా ఆలోచన చెప్పడానికి కూడా కార్యకర్తల తరఫున ఆయన పనిచేస్తున్నందుకు కార్యకర్తలంతా జోహార్లు చెప్తున్నారు. మరొకసారి ఆయన బాధ్యత నిర్వహిస్తున్నందుకు ఆఫీస్ తరఫున ఇన్ఛార్జిగా మేఘా లక్ష్మణమూర్తి మా అందరికీ ఆయన వెన్నుదన్నుగా ఉంటూ ప్రతిరోజు ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం ఈ జిల్లాలోని మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలోనే ఒక రాజ్యసభ ఎంపీ 34 ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి ప్రజా దర్బార్ ఆలోచనని కూడా ఒక బాధ్యతగా తీసుకుని నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రజా దర్బారే కాకుండా ప్రతిరోజు కూడా ఆఫీసులో అందుబాటులో ఉండాలని మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాలకు అనుగుణంగా కార్యకర్తలు కలుపుకుంటూ పార్టీని పెంపొందించుకుంటూ పార్టీ అభివృద్ధికి ఆకాంక్షిస్తున్న సానా సతీష్ బాబు గారికి అభిమానులకు అందరికీ కూడా ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.